ఏంటి భయమేస్తుందా? वाह इमरा भाई आंटी ఛీ వెద్దవా. పొట్టేదో ఆగు. నీ కాలు పట్టుకుంటా నీ కాలు పట్టుకుంటా వద్దక్క వద్దక్క రేయ్ తమన్నా కొత్త సినిమా పోస్టర్లు వచ్చాయరా. అవునా? అవునా? ఏం నడుమురా, ఒక్కసారి తాకితే చాలరా, చచ్చిపోయినా పర్లేదురా. తాకడం వరకు ఎందుకురా, చూస్తేనే చాలు. ఆ నడుము చూడరా అసలు. రేయ్ మా ఇంటి పక్కన ఆంటీ అచ్చ తమన్నలా ఉంటుందిరా. అవునా? అవునా? నిజంగారా. ఏం జరిగింది? రోజు ఆంటీ బట్టలు కింద పడ్డాయిరా, నన్ను తీసుకురమని చెప్పిందిరా. ఆ టైంలో చూశాను రా. అబ్బబ్బబ్బబ్బా సూపర్గా ఉందిరా. అవునారా? నా చూపిరా, నేను లైన్ వేసుకుంటా. రే నీకు 2 బీర్లు ఇప్పిస్తాను రా, నాకు పరిచయం చేయరా ప్లీజ్ రా. రేయ్ ఆగండి రా, ఆ నెక్స్ట్ డే ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయిందిరా. ఓహో ఆహా మిస్ అయిపోయిందిరా. First time, huh? One that you wanna listen to. మీలో ఎవరు ఫస్ట్ వెళ్ళేది? అన్నిటి నేను ముందు, ఏ మీరు వస్తాంరా, ముందు నువ్వు వెళ్ళి టేస్ట్ చేయి, తర్వాత మేము వస్తాం.
ఆహా నేను వెళ్ళి బాగుందని చెప్తే తర్వాత వెళ్తారా, లేకపోతే వెళ్ళరా? అబ్బా ఏం గెస్ట్ చేసావురా, అందుకే నువ్వు 10th లో 42% పాస్ అయ్యావు. ఏంటా డిస్కషన్? ఆహా ఏం లేదు సార్, మనీ ఎంత అని. ఓ అదే బయట కా బాత్ కरेंगे బయట. అంటే లోపల ఇంకా నలుగురు ఉన్నారా సార్? అరే నలుగురేంద్రా బాయ్, 10-15 మంది ఉంటారు. అసలు మీ పేమెంట్ ఎంతో చెప్పుర్రీ. అన్నా మేము నలుగురు ఉన్నాం, ఏమన్నా డిస్కౌంట్ ఉందా అన్నా? అచ్చా డిస్కౌంట్ కావాలనా? నా దగ్గర డిస్కౌంట్ పడితే డిలీట్ చేస్తా బిడ్డ. వద్దన్నా, ఎంతో చెప్పన్నా, ఇచ్చేస్తాం. అందరూ సింగిలేనా? ఊరుకోండి సార్, మరీ మీరు దీనికి కూడా అందరం కలిసి వెళ్తామా? ఒక్కరేమే సార్. అరే నేను చెప్పేది సింగిల్ అంటే ఒక్కసారి వెళ్తారా 2 సార్లు వెళ్తారా అని. ఓ అదా, లేదు సార్ ఒక్కసారే. అందరూ కలిసి ఓ 10 ఇవ్వండిరా. అబ్బా నువ్వు సూపర్ అన్నా. ఇదిగో అన్నా. అరే ఓ చార్మినార్కి చింతకాయ 10 అంటే 10 రూపాయలు కాదురా, 10,000. 10,000? अरे वो 10 रुपए के धंधे क्या रे, चल बाहर चल. అన్నా వద్దన్నా, ఇచ్చేస్తాం. ఫస్ట్ టైమా లేక ఫస్ట్ టైం అన్నట్టు నటిస్తున్నావా? లేదా అంటే నిజంగానే ఫస్ట్. సర్లే, నీకు ఎలా ఉంటే ఇష్టమో చెప్పు, అలానే ఉంటాను. నాకు భయంగా ఉందంటే. భయమా? ఎందుకు? డబ్బులిచ్చి మరీ వచ్చావు కదా, ఎంజాయ్ చెయ్యి. అది కాస్త మీరే ప్రొసీడ్ అయితే. సరే. కిందకి దిగు, ఇక్కడొచ్చి నుంచో. ఏంటి భయమేస్తుందా? ఫుల్ ఎంజాయ్. రే ఏంట్రా అర్పులు బాగా వినిపించాయి, బాగా ఎంజాయ్ చేసావా? నాకు అర్థమైంది, నేను చేసుకుంటాను, నువ్వు కూర్చో. ఆంటీ నాకు భయం వేస్తుంది, నేను వాళ్ళకి అర్పించలేను, జస్ట్ టచ్ చేసి వెళ్ళిపోతాను అంతే, ఓకేనా? కుదరదురా, మంచి మూడ్లో ఉన్నాను. రా. ఫస్ట్ టైం సార్, ఫుల్ సాటిస్ఫాక్షన్. థ్యాంక్ యూ సార్.
ఆహా ఓ ఏంటి ఫుల్ ఎంజాయా? కేకలు పెట్టించినట్టున్నారు. ఎంతైనా యూతే. ఇటీ అంత సీన్ లేదు. అసలు లోపల ఏం జరిగిందో నీకు తెలుసా? అంటే నా పరువు పోతుందంటే మీరు ఇలాగైనా కాపాడాలంటే నాకు ఆల్రెడీ సరే, నాకు అర్థమైంది. పోరా. అమ్మ నా చామ్నార్కి చింతకాయ. నేను చాలా చెప్పానే, వాడు అస్సలు వినలేదు. ఇంట్లో తెలిస్తే చంపేస్తారే. అయినా అలా ఎలా తెలుస్తుందే? వాళ్ళు చూడర్లే. టెన్షన్ పడబోకి నువ్వు. బట్టలు ఉతికేటప్పుడు బయటపడిందనుకో మనం చచ్చామే. మనం కాదే, నువ్వు చూసేది మీ అమ్మ మీ నాన్న. కానీ పర్స్ నీదే. అవునా? ఇప్పుడు ఎలానే? నాకు చాలా భయంగా ఉంది. ఇంటికి వెళ్దాం పదా. ఇప్పటికే చూసేసి ఉంటుందే. కొంచెం సేపట్లో ఫోన్ వస్తుంది. హలో, నాకు ఏడుపు వస్తుంది. నువ్వు టెన్షన్ పెట్టకండి. ఆ పర్సులో ఏముంది? సారీ అంకుల్. ఇంకా టెన్షన్ పెడుతున్నారు. అసలు ఏముందో చెప్పండి. ఆ బ్యాగులో సిగరెట్ ప్యాకెట్ ఉంది అంకుల్. స్కూల్ పిల్లలకు కూడా ఫోన్ ఇస్తే ఈ రకంగా తయారయ్యారు. అమ్మ ఏంటంత బిజీగా వెళ్తున్నారు? నెక్స్ట్ ఇయర్ మేము వస్తాం కాలేజ్కి. కాలేజీలో జీన్స్ వేసుకునే అమ్మాయిని చూసి సొంగు కాచకండి. స్కూల్ పరువు మా పరువు పోతుంది. ఎందుకు? ఎందుకేంట్రా, మీ స్కూల్లో మాకంటే అందమైన గర్ల్స్ లేరనుకుంటున్నారా? మా పరువు పోతుంది. అందం అంటే మీది కాదే, ఆంటీల్ది. భలే అందంగా ఉంటారు. మాకు కూడా అంకుల్స్ అంటేనే ఇష్టం రా, మీరు కాదు. నీకు వాళ్ళే కరెక్టే. ఏయ్, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. అవునే, నేను ఎక్కువ మాట్లాడుతున్నావు. నీ ప్రాబ్లం ఏంటే? ప్రాబ్లం మాకు కాదు మీకే. కాలేజ్లో సీనియర్స్ ఉంటారు, జాగ్రత్త. ఇప్పుడు ర్యాగింగ్ ఏం లేదే, మేమందరం ఫ్రెండ్స్ లా ఉంటాం. పదండ్రా, లేట్ అవుతుంది. పొట్టిదవా. ఏదో జరుగుతోంది. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. సరే బాయ్ రా, రేపు ఆంటీ దగ్గర కలుద్దాం. రేపు ఏం గిఫ్ట్ తీసుకొస్తున్నావురా? అది ఉంటుందిగా తాజ్మహల్, అది ఇచ్చేస్తారా? మరి నువ్వెంత వస్తున్నావు? నేనా? అదేరా, చాక్లెట్లు తీసుకొస్తాను రా, తిరిగి ఉంటాయి కదా. నువ్వురా? ఏమోరా, నాకు ఏది ఇవ్వాలో క్లారిటీ లేదు. తెస్తా లేకుంటే చూద్దాం.
నేను మాత్రం డౌటేరా, నాకు కొంచెం పని ఉందిరా. చా అంత పీకే పనేముందిరా? మా ఇంట్లో కాస్త ఫెస్టివల్ ఉందిరా, నన్ను బయటికి పంపించర్రా. చా మీ ఇంట్లో మాత్రమే చేసుకునే ఫెస్టివల్ ఉందా? అవునరా, మా ఇంట్లో చేసుకునే ఫెస్టివలే ఉంది. ఓకేరా, బాయ్. డోర్ ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటుంది, ఈసారి అంటే లాక్ చేసినట్టుంది. రే వెళ్ళిపోయిందేమో. డోర్ తొయ్యిరా బేవర్స్. ఇల్లు మాత్రం కరెక్ట్గా తిట్టిందిరా. ఏంటి నన్నంత కొత్తగా చూస్తున్నారు? అంత బాగున్నానా? మీకేంటి మేడం, సూపర్. ఆహా, అయితే ఈరోజు ఫస్ట్ నువ్వే. హా? ఏంటి ఈరోజు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు? అదేం లేదు మేడం, త్వరలో కాలేజీలు ఓపెన్ చేస్తారు కదా, ఇంచక్కే వెళ్ళి చదువుకుంటాం. అవునా? ఏంటి మీరు చక్కగా చదువుకుంటారా? కనిపించే అమ్మాయిల్ని ఎప్పుడెప్పుడు లైన్లో పెట్టాలా అని ఆలోచిస్తారు మీరు. ఈ మాట మీ అమ్మ నాన్నకి చెప్పండి, నాకు కాదు. మేడం త్వరగా ఇంటికి వెళ్ళాలి, జిమ్కి టైం అవుతుంది. జిమ్మా? నువ్వా? నేను ముందే చెప్పాను కదా, మీ ప్రతి మూమెంట్ నాకు తెలుస్తుందని. వాడు రాని, వాడికి లేవకుండా చేస్తా. ఏం లేకుండా చేస్తారు మేడం? అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అదేంటో మీ మాంత్రికుడికే చెప్తా. ఈలోపు సింగిల్ వేసుకుందాం, ఎవరైనా రెడీగా ఉండండి. అరే ట్రిప్లెక్స్ మాంత్రికుడి గురించి దీనికి తెలిసిపోతుందిరా. ఇప్పుడు కనుక వాడు వస్తే వాడికి చుక్కలు చూపిస్తుందిరా, వాడిని ఎలారా కాపాడేది? బాయ్స్ నేను వచ్చేసా. ఏం టైమింగ్ సార్ మీది? చెప్పాను కదా టైంకి వస్తానని. ఎక్కడ్రా కామపిచాచి? రమ్మను రమ్మను. మాంత్రికుడు, మాంత్రికుడు రా. అంత అరవాల్సిన పని లేదు సార్, ఎవరెంటరైనా దానికి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఈ పాటికి వినే ఉంటుంది, జస్ట్ ల్యాండ్ అవుతుంది. రింగులోకి దిగిన తర్వాత బొంగు గళ్ళకి ఎదురు చూడండి రా. మాంత్రికుడు రమ్మన్రా, కామపిచాచిని రమ్మను. ఒసే కామపిచాచి, నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా? లేకపోతే నేను వచ్చాననుకో